శ్రీఆర్ స్టూడియోస్కి స్వాగతం. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా వీర నారీమణులకు, నారీ శిరోమణులకు, మొత్తం మీద మహిళా మూర్తులందరికీ శుభాకాంక్షలు. ఈరోజు మనం ఈ మహిళా సాధికారత గురించి, స్వేచ్ఛ సమానత్వాల గురించి, వారు సాధించాలనుకుంటున్న దాని గురించి, కోల్పోయామనుకుంటున్న దాని గురించి ఈ విషయాలన్నీ మాట్లాడుకుందాం. మీరు కనుక మొట్టమొదటిసారి శ్రీఆర్ స్టూడియోస్ వీడియో చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు ఈ వీడియో నచ్చితే కనుక నలుగురికి షేర్ చేయండి, లైక్ చేయటం మర్చిపోకండి. అంతర్జాతీయ మహిళా దినోత్సవం మార్చి 8. జాతీయ మహిళా దినోత్సవం ఫిబ్రవరి 13. అది ఎవరికి తెలీదు, అది ఎవరో జరుపుకోవట్లేదు. మనం అంతర్జాతీయ మహిళా దినోత్సవమే జరుపుకుంటున్నాం మార్చి 8. ఎందుకు జరుపుకుంటున్నామంటే ప్రపంచవ్యాప్తంగా మహిళలందరూ కూడా ఒక సమానమైన ఒక సమాజంలో ఒక ఉన్నతమైన స్థాయిలో స్వేచ్ఛ, సమానత్వం, సాధికారిత అన్ని విషయాల్లో కూడా ఎవరికి మగవారికి తీసిపోని రీతిలో నిలబడాలి అన్న ఏకైక ఆకాంక్షతో, లక్ష్యంతో ముందుకు వేస్తున్న అడుగుకి ఈ మార్చి 8 అంతర్జాతీయ మహిళా దినోత్సవం ఒక స్ఫూర్తి అందించడానికి ఉద్దేశించిన రోజు. అవును, మనకి ఆ స్వేచ్ఛ, సమానత్వం, ఆ స్వాభిమానం, ఆ ధైర్యం, శక్తి సామర్థ్యాలు, యుక్తి ఇవన్నీ మహిళల్లో లేక వెనకబడి ఇంతకాలం మరుగున పడ్డారు అని అనుకుంటున్నారా? లేదే. మన పురాణాలు కానీ, మన చరిత్రలు కానీ ఏమి చూసుకున్నా అత్యద్భుతమైన స్థాయిలో, అత్యున్నతమైన స్థితిలో ఎందరో మహిళలు తమ శక్తి సామర్థ్యాలను చాటారు, తమ తెలివితేటలను చూపించారు, ఎందరికో ఆదర్శవంతంగా జీవించారు. అది ఏదో పాతివ్రత్యం గురించో ఇంకో విషయం గురించో కాదు. వారు రాజ్యాలను పరిపాలించారు, విద్య విజ్ఞాన విషయాల్లో తమ ప్రతిభతో ఎందరినో గెలవగలిగారు, తమ ప్రతిభను నిరూపించుకున్నారు. అయితే తర్వాత క్రమక్రమంగా కొన్ని పరిస్థితులు, ప్రభావాలు, విదేశీ దండయాత్రలు, ముఖ్యంగా పరాయి పాలకుల దౌర్జన్యాలు, విపరీతంగా పెరిగిపోయిన సాంస్కృతిక దాడులు, వీటిలన్నిటి వల్ల కొంత మహిళలు వెనుకంజ వేయాల్సి వచ్చింది. అది కావాలని ఎవరో వెనక్కి నెట్టేసిందో, అణిచేయటం వల్ల స్త్రీల పరిస్థితి కొంతకాలం వెనకడుగు వేయటం కాదు. మన వాళ్ళు చెప్తారు, మనువు ఆ రోజుల్లో నా స్త్రీ స్వాతంత్రం అర్హతి ఇటువంటివెన్నో చెప్పేసి మహిళలను అణగదొక్కారని. లేదు, అదే మనువు ఎత్ర నార్యంతు పూజ్యంతే రమంతే తత్ర దేవత అని కూడా చెప్పాడు. ఎక్కడ స్త్రీలు పూజింపబడతారో అక్కడ దేవతలు నివసిస్తారు అని. సరే, అది పక్కన పెట్టేయండి. ఆ మనువు రాజ్యాంగాన్నేమీ మనం పాటించటం లేదు, ఫాలో అవటం లేదు. అది ఒక పుస్తకం, ఇష్టం ఉన్న వాళ్ళు చదువుతారు, నచ్చిన వాళ్ళు ఫాలో అవుతారు, లేని వాళ్ళు లేదు. ఇవాళ ఏదో చర్చల కోసమో, వాదోపవాదాల కోసమో ఈ విషయాలు బయటికి తెస్తాం. కానీ ఇప్పుడున్న పరిస్థితుల గురించి మాట్లాడుకుందాం. పురాణ స్త్రీలు, చారిత్రక కథల్లో ఉన్న నాయికలు, వీళ్ళందరినీ వదిలేసేయండి. ఎందుకంటే మన కవులు, మహాకవులు ఎంతసేపు చాలా ఎక్కువగా కేవలం స్త్రీలని సౌందర్యానికి, సౌకుమార్యానికి ఏదో ఒక పరిధుల్లోనే కుంచేయటం వల్ల దాదాపుగా ఇలాంటి అభిప్రాయమే ప్రబలిపోయింది. కానీ అత్యద్భుతమైన శక్తి సామర్థ్యాలతో, నిర్వహణ శక్తితో, విచక్షణతో, చైతన్యంతో ప్రపంచాన్ని, దేశాలని, రాష్ట్రాలని, సమాజాన్ని, కుటుంబాలని అద్భుతంగా నడిపించిన మహిళలు ఎందరో ఉన్నారు. కొన్ని వేల మంది, లక్షల మంది. వారిని ఎవ్వరూ చరిత్రకు ఎక్కించలేదు. ఇవాళ పరిస్థితికి వస్తే ఇవాళ ఎక్కడ అసమానత అనేది లేదు. అలా అని పూర్తిగా లేదు అని చెప్పడానికి లేదు. అయితే అసమానత స్త్రీ పురుషుల మధ్యలోనే ఉందా?
లేకపోతే స్త్రీల మధ్యలోనే అసమానతలు ఉన్నాయా? ఉన్నాయి, సహజంగానే ఉన్నాయి. ఇవాళ ఉన్న స్థితిగతుల మధ్య వర్గాలు, కులాలు, మతాలు, ప్రాంతాలు, భాషలు, అన్ని విభేదాలు సమాజం మొత్తంలో ఎలా ఉన్నాయో స్త్రీల మధ్యలో కూడా అలానే ఉన్నాయి. ముందు వాటిని పరిష్కరించుకోవాలి, ఆ లెక్కలు తేల్చుకోవాలి. ఎవరైతే గొంతెత్తి స్త్రీ సమస్యల గురించి, హక్కుల గురించి ప్రశ్నిస్తున్నారో, నిలదీస్తున్నారో, సమానత్వం గురించి ఉద్యమాలు చేస్తున్నామంటున్నారో వారు తమ సాటివారితో అదే స్థాయిలో ప్రవర్తిస్తున్నారా? లేదు. మగవారి కన్నా ఎక్కువగా వీరే తమ కంటే తక్కువ స్థితిలో, స్థాయిలో సమాజంలో అట్టడుగున ఉన్నవారిని చాలా హీనంగా చూస్తూ ఉంటారు. వీరు బయట ప్రవచనాలు చెప్పడానికి, ప్రసంగాలు ఇవ్వటానికి, ఆవేశంగా వాదోపవాదాలు చేయడానికి ముందుకొస్తారే తప్ప, మీరు కొన్ని ఎన్జిఓలు చూస్తే మీకే అర్థమవుతుంది. వారు తాము ఎవరి కోసమైతే పనిచేస్తున్నారో ఆ మహిళల్ని ఈ స్త్రీలు ఎంత హీనంగా చూస్తారో, పురుగుల కన్నా హీనంగా చూస్తారు. వాళ్ళను ఉద్ధరించడానికి వచ్చామనుకుంటారు. కానీ ఆ అట్టడుగున ఉన్న వర్గాలకు చెందిన స్త్రీల కోసం వచ్చిన నిధులతో వీళ్ళు జల్సాలు చేస్తూ విలాసాలు అనుభవిస్తూ ఉంటారు. కానీ ప్రసంగాలు మాత్రం ఈ మగ జాతి, మగ దురహంకారం, వీళ్ళే స్త్రీలను అణిచివేశారు, ముందుకు రాకుండా చేశారు, తొక్కేశారు అని. మరి వీళ్ళని ఎవరు ముందుకు తీసుకొచ్చారు? వీళ్ళే వచ్చారు కదా, వీళ్ళ తెలివితేటలతో. అవి ఏవైనా కానివ్వండి. మరి అదే పరిస్థితి అందరికీ అవకాశం ఉంది కదా, ఆ అవకాశాన్ని ఎవరు అడ్డుకుంటున్నారు? సాటివారే అడ్డుకుంటున్నారు. మనందరికీ, ప్రతి ఒక్కరికి, మనిషిగా ఉన్న వాళ్ళు ఎవరికైనా ప్రతి ఇంట్లోనూ ఈ అనుభవం జరిగే ఉంటుంది. ఒకే ఒక్క ఉదాహరణ, ఇద్దరు స్త్రీలు, ఇద్దరు ఆడవాళ్ళు, ఇద్దరు మహిళలు సంతోషంగా ఏ అనుబంధం, రక్త సంబంధం లేకుండా సుహృద్భావంతో కలిసి ఉండటం ఎవరినైనా చూసారా? 100 మంది మగవాళ్ళు ఒకచోట పనిచేస్తుంటే ఎలాంటి గొడవ ఉండదు. కానీ ఇద్దరు ఆడవాళ్ళు ఒక్కచోట పనిచేస్తుంటే అక్కడ యుద్ధానికి ఎప్పుడూ శంఖాలు పూరిస్తూనే ఉంటారు. 2 గ్రూపులు ఉంటాయి. 100 మంది మహిళలు ఉంటే 150 గ్రూపులు ఉంటాయి. ఒకరంటే ఒకరికి పడదు, ఒకరి మీద ఒకరికి ఈర్ష్య, అసూయ, ద్వేషాలు. ఎవరో ఎందుకు? ఇళ్లలో అత్తాకోడలను చూడండి. ఇక ఏ దేశం, ఏ రాజ్యం, ఏ అధికారం కోసం కూడా ఇలాంటి కుట్రలు, కుతంత్రాలు జరిగి ఉండవు. ఆ ఇంట్లో ఉండే ఇద్దరు మొగాళ్ళు, తండ్రి కొడుకుల్ని, వాళ్ళను గుప్పిట్లో పెట్టుకోవటానికి, వాళ్ళ మీద పెత్తనం చేయటానికి, ఆ ఇంటిని తమ అదుపులో ఉంచుకోవటానికి ఈ అత్త కోడళ్ళని ఇద్దరు ఆడవాళ్ళు సాగించే ఒక పెద్ద మంత్రాంగం, యంత్రాంగం ఏ దేశ రాజకీయ పీఠం కోసం జరిగే పోరాటానికి తీసిపోదు. ఆ నటన కానీ, వాళ్ళు ఇంట్లో భర్తో మామగారు ఉన్నప్పుడు ఒక రకంగా, లేదా ఇంట్లో భర్తో కొడుకో ఉన్నప్పుడు ఒక రకంగా వీళ్ళ ప్రవర్తన, లేనప్పుడు ఒక రకమైన మాట తీరు. పోనీ వీళ్ళు చదువుకొని వాళ్ళు, లోకజ్ఞానం లేని వాళ్ళు, పెద్దగా బయట ప్రపంచాన్ని చూడని వాళ్ళు కాదు, జీవితంలో ఎంతో ఉన్నత స్థాయిలో ఉంటారు, ప్రపంచానికి సందేశాలు ఇస్తూ ఉంటారు, ఎన్నో వర్గాలకు ఆదర్శంగా నిలుస్తూ ఉంటారు. కానీ తమ స్వవిషయానికి, కుటుంబానికి వచ్చేటప్పటికి వారు ఎంత అల్పంగా, ఎంత సంకుచితంగా ఆలోచిస్తారంటే చూస్తూనే ఉన్నాం. ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నం అయిపోతున్నాయో. కేవలం మహిళలు వాళ్ళు మనసులు స్వచ్ఛంగా ఉంచుకుని మంచితనంగా, ఇది నా కుటుంబం, నా కుటుంబం సంతోషంగా ఉండాలంటే, వీళ్ళను సంతోషంగా ఉంచాలంటే నేనేం చేయాలని ఆలోచిస్తే చాలు, ఆ ఇల్లు స్వర్గసీమలాగా ఉంటుంది. అక్కడ ఏ సిరి సంపదలు అక్కర్లేదు, ఏ ఆస్తిపాస్తులు అక్కర్లేదు. ఆ ఇంటి మహిళ. అందుకే ఇంటిని చూసి ఇల్లాలను చూడొచ్చు అన్నారు, ఇంటికి దీపం ఇల్లాలే అన్నారు. అంతేగాని ఇంటికి దీపం పురుషుడనో మొగుడనో ఎవ్వరూ అనలేదు. ఆ దీపం మసిబారిపోతే, కొడగట్టిపోతే ఎలా ఉంటుందో మనం ఇవాళ చూస్తున్నాం సమాజంలో. దానికి కారణం ఎవరు? ఈ ఆడవాళ్ళ మధ్యలో జరిగే ఆధిపత్య పోరు. ఎందుకని? ఈ రాజ్యం, ఆ ఇల్లు మీ రాజ్యం, దాన్ని మీకు పరిపాలించుకునే అవకాశం వచ్చినప్పుడు
మీరు దాన్ని ఉపయోగించుకోవాలి. లేదు, మాకు స్వేచ్ఛ కావాలి, సమానత్వం కావాలి, మీరు చేసే పని మేము చేస్తామని బయటకు వచ్చారు. మంచిదే. బయటకు వచ్చి ఏం చేస్తున్నారు? మీ ప్రతిభ పాఠవాలు, మీ తెలివితేటలు, మీ విద్యా విజ్ఞానాలు, వీటితో మంచి మంచి ఉద్యోగాలు సంపాదిస్తున్నారు, మంచి మంచి స్థాయిలకు వెళ్తున్నారు, పదవుల్లోకి వస్తున్నారు. అక్కడికి వచ్చిన తర్వాత ఏం జరుగుతుంది? ఎవరైతే అవినీతి ఆరోపణలు, చూడండి మీరు, ఐఏఎస్ ఆఫీసర్లు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జైలుకి వెళ్ళిన వాళ్ళు, ఒకానొకప్పుడు వాళ్ళని చూసి ప్రపంచం ఎంతో గర్వపడేది. ఆడపిల్లలు వాళ్ళని ఆదర్శంగా పెట్టుకోవాలని చెప్పేవాళ్ళు. చాలా చిన్న వయసులోనే ఐఏఎస్ సెలెక్ట్ అయ్యి మంచి అధికారులుగా పేరు తెచ్చుకున్న వాళ్ళు తర్వాత అవినీతి ఆరోపణలో కూరుకుపోయి జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి. అలాగే కర్ణాటకలో చూస్తున్నాం. మన తెలుగు ఆవిడ ఒక ఐఏఎస్ అధికారిని, ఒక ఐపీఎస్ అధికారిని పంపు దగ్గర ఆడవాళ్ళు నీళ్ల కోసం ఎలా కొట్టుకునేవాళ్ళు ఒకానొకప్పుడు అంత దారుణంగా జుట్లు పట్టుకునే పరిస్థితిలో ఉన్నారు. అలాగే మహారాష్ట్రలో ఒక ఐఏఎస్ అధికారిగా సెలెక్ట్ అయ్యానంటూ కంప్లీట్ ఫేక్ సర్టిఫికేట్లతో పరీక్షకు సెలెక్ట్ అవ్వకుండానే అయ్యానంటూ సర్వీస్లో చేరిపోయిన యూపీఎస్సీ కంప్లీట్గా తొలగించేసింది ఆ సర్వీస్ నుంచి. ఇంకా అలాగే ఇలాంటి ఉదాహరణలు ఎన్నో. ఇంతకు జయలలిత కానీ, మాయావతి కానీ, మమతా బెనర్జీ కానీ, వీళ్ళు రాజకీయ నాయకులుగా ఎదిగే క్రమంలో సహజంగానే ఏదైనా విధానం ఉండవచ్చు. కానీ ఒక్కసారి సంపూర్ణ రాజ్యాధికారం వాళ్ళ చేతుల్లోకి వచ్చిన తర్వాత ఆ పదవిని వాళ్ళు ఏ విధంగా ఉపయోగించుకున్నారు, ఎంత భయంకరమైన అవినీతిలో, అసమర్థతలో కూరుకుపోయారు. మహిళలపై అత్యాచారాలు జరుగుతున్నాయి, నిజమే. ఎవరు చేస్తున్నారు? ఒక తల్లి పెంచిన కొడుకే, ఒక ఆడబిడ్డకు అన్నో తమ్ముడు, ఒక కూతురికి తండ్రి, వీళ్ళే. వాళ్ళు ఎక్కడో వేరే గ్రహం నుంచి రాలేదు. అంటే అక్కడ లోపం ఎక్కడుంది? మన పెంపకంలోనే ఉంది, మన ప్రవర్తనలోనే ఉంది, మన విచక్షణలోనే ఉంది. ఎవడో చేసింది అత్యాచారం, అది మనవాడు చేస్తే కాదు, అది తప్పు కాదు, నేరం కాదు అనే పరిస్థితి. మరి కలకత్తాలో భయంకరంగా ఒక పీజీ వైద్య విద్యార్థిని దారుణంగా అత్యాచారానికి గురై చనిపోతే ఆ వ్యక్తి ఎవరు అనేది ఈ రోజుకి బయటకు రాలేదు. ఎవరినో ఒక సెక్యూరిటీ గార్డ్ని బలి చేశారు. మరి మహిళా ముఖ్యమంత్రి ఉన్న రాష్ట్రంలోనే ఇలా జరిగింది. ఎవరు చేస్తున్నారు ఇవన్నీ అంటే మహిళల్లో పేర్కొన్న నిర్లిప్తత. తమ వారు చేస్తే నేరం కాదు, బయట వారు చేస్తే నేరం అని వీళ్ళు. అలాగే అసలు విషయానికి వస్తే ఇప్పుడు ఈ ఉద్యోగాల విషయానికి వద్దాం. తమ కుటుంబానికి ఆధారంగా నిలబడటానికి ఖచ్చితంగా స్త్రీలు బయటకు వచ్చి తమకున్న చదువుని, విజ్ఞానాన్ని, విద్యను ఉపయోగించి ఉద్యోగాలు చేయవచ్చు, కుటుంబానికి ఆసరాగా నిలవచ్చు, తాము కూడా జీవితంలో ముందుకు సాగవచ్చు. కానీ ఆల్రెడీ ఆ కుటుంబం స్వయం సమృద్ధిగా ఉండి, సరిపడా ఆదాయం ఉండి, కుటుంబానికి ఏ లోటు లేకపోయినా సరే కేవలం కాలక్షేపం కోసం బయటకు వచ్చి ఉద్యోగాలు చేస్తూ పొద్దుంచి సాయంత్రం వరకు బయట ఉంటే చాలు. ఈ ఇంటి బాధ్యతలు అటు అత్తమామలు కావచ్చు, ఇటు పిల్లలు కావచ్చు, వీళ్ళ నుంచి తప్పించుకుని కాలక్షేపం చేసి సాయంత్రానికి ఇంటికి వెళితే చాలు అనుకునే వాళ్ళని చూసి ఇదే మహిళా సాధికారిత, ఇదే సమానత్వం, ఇదే స్వేచ్ఛ అనుకుంటే ఇక అంతకు మించిన అమాయకత్వం, అజ్ఞానం ఇంకోటి ఉండదు. ఇది ఉద్యోగాలు చేసేవాళ్ళను, వ్యాపారాలు చేసేవాళ్ళను విమర్శించడం కాదు. అది కుటుంబానికి అవసరం అనుకున్నప్పుడు చేయండి, మీకు ఒక లక్ష్యం ఉన్నప్పుడు చేయండి, మీకు ఒక విపరీతమైన జీల్ ఉంది, ఏదో సాధించాలన్న లక్ష్యం ఉంది, చేయండి, తప్పు లేదు. ఎవరైనా సరే ఎవరినైనా నిరూపించుకునే స్వేచ్ఛ ఈ దేశంలో ఉంది. కానీ కేవలం బాధ్యత నుంచి తప్పించుకోవటానికి, కుటుంబాన్ని నడిపించాల్సిన బాధ్యత నుంచి పారిపోవటానికి ఇలా ఒక మార్గాన్ని ఎంచుకుని తర్వాత ఆ పిల్లల్ని సరైన పెంపకం లేక ఆ కుటుంబం సరైన దారిలో నడవకపోతే ఆ బాధ్యత ఎవరిది? ఖచ్చితంగా స్త్రీదే. ఎందుకంటే స్త్రీకి అధికారం ఉంది, ఆ ఇంటి మీద సంపూర్ణమైన అధికారం స్త్రీదే ఉంటుంది. ఎప్పుడంటే దాన్ని తీసుకున్నప్పుడు. తప్పించుకుని బయటికి పారిపోయి ఏదో కాలక్షేపం చేసి వస్తూ ఇంకా మమ్మల్ని ఎవరో అణిచేస్తున్నారు, మాకు స్వేచ్ఛ లేకుండా చేస్తున్నారు, మమ్మల్ని నిర్బంధిస్తున్నారు అని ఉపన్యాసాలు ఇస్తే ఎప్పటికీ ఈ అసమానత ఇలాగే ఉండిపోతుంది. మీ ఆత్మ న్యూన్యతా భావం,
మిమ్మల్ని వేధిస్తూనే ఉంటుంది. ఒకసారి ఆలోచించండి. ఆ ఇంటి పెద్ద పొద్దున్నే ఒక యుద్ధానికి బయలుదేరే సైనికుల్లా బయటకు వెళ్తాడు. ఎన్నో అవమానాలు, ఎన్నో కష్టాలు, ఎన్నో తిరస్కారాలు, ఎన్నో గాయాలు. సాయంత్రానికి ఓడిపోయో సగం చచ్చో ఇంటికి వస్తాడు. ఒక గ్లాసు మంచినీళ్ళు అడిగితే ఇక్కడ నీకు పనివాళ్ళు ఎవరు లేరనే సమాధానం వచ్చినప్పుడు ఆ మనిషి చచ్చిపోతాడు. ఎందుకని అంత నిర్లక్ష్యం? ఇల్లన్నా, భర్తన్నా, పిల్లలన్నా ఏ స్వేచ్ఛ కోసం, ఏ సమానత్వం కోసం, ఏ సాధికారత కోసం ఈ ఆలోచనలు? ఈ స్థాయిలో ఈ విధంగా ఆడపిల్లని పెంచే తల్లులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. మీరు ఏ విధంగా అయితే మీ ఆలోచనల్ని కుంచుకుపోయాయో అదేవిధంగా మీరు మీ పిల్లలను కూడా పెంచితే రేపటి సమాజానికి మీరిచ్చేది ఒక భయంకరమైన, ఒక దారుణమైన విష సంస్కృతిని అందిస్తున్నారు. కాబట్టి బాధ్యతగా ఉండండి. అంతరిక్షం వరకు వెళ్ళారు. కల్పనా చావ్లా ఎంత అద్భుతమైన శాస్త్రవేత్త, భారతదేశానికి చెందిన ఆడపిల్ల, వెళ్ళి అంతరిక్షంలో ఒక తారగా మిగిలిపోయింది. తను తాను ఆహుతి చేసుకోవాల్సిన పరిస్థితి. కేవలం సైన్స్ అండ్ టెక్నాలజీలో తాను సాధించిన విజయం అది. తాను పోయినా ఎప్పటికీ నిలబడింది. సునీత విలియమ్స్ అలాగే ఎంతకాలం నుంచి స్పేస్లో ఒక శాస్త్రవేత్తగా పరిశోధనలు చేస్తుంది. అలాగే మన దేశంలో కూడా ఎందరో మంది ఉన్నారు. ఎంతో నిబద్ధతో నిజాయితీ కలిగిన అధికారులు మహిళల్లోనే ఉన్నారు. మగవాళ్ళు ఎలాగో అవినీతి ఆరోపణలతో చిక్కుకుని ఎప్పుడు జైళ్ళ వెంట తిరుగుతూ ఉంటారు. ఇక్కడ ఇంకోటి విషయం, లంచాలు తీసుకోమని మగవాళ్ళని ప్రోద్బలం చేసేది ఎవరు? వాళ్ళు కార్లు కొన్నారు, వీళ్ళు మేడలు కొన్నారు, వాళ్ళు అన్ని నగలు కొన్నారు. నువ్వు చేసే ఉద్యోగానికి, నీకు వచ్చే జీతానికి మనకి తిండే గడవదు అని వాళ్ళని రెచ్చగొట్టి లంచాలు తీసుకుని చేసి అవినీతి కోపంలోకి నెట్టేస్తుంది ఎవరో ఒక్కసారి ఆలోచించుకోండి. అలా కాదు, నువ్వు లంచం తీసుకున్నా, అవినీతి చేసినా, తప్పు చేసినా నీకు ఇంట్లో అన్నం వండి పెట్టను అని ఒక్క మహిళ గట్టిగా నిలబడితే ఈ సమాజం ఇలా ఉండదు. చాలా స్వచ్ఛంగా, చాలా ఉన్నతంగా ఉంటుంది. అంత ఉన్నతంగా మీరు ఆలోచించండి. మీరు ఉండండి, మీ భర్త, పిల్లలు కూడా అలా ఉండటానికి మీరేం చేయాలో చేయండి, చేయగలరు. కానీ మీరే అటు కుటుంబం మొత్తాన్ని కూడా ఏం చేసినా మనం అందరికంటే ఉన్నత స్థాయిలో ఉండాలి, అందుకు ఏం చేసినా తప్పు కాదు అనే విధంగా ప్రోత్సహిస్తే చివరికి ఈ సమాజం మొత్తం భ్రష్టు పట్టిపోతుంది. చూసాం మనం హైదరాబాదులో ఒక తహసీల్దార్ ఏసీబీకి దొరికిపోతే దొరకనంతకాలం బాగానే ఉంది. తీరా దొరికేటప్పటికి ఆ భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే దొరకనంత వరకు బాగానే సాగించారు. ఆ భర్తకు తెలియదా తన భార్యకి ఎంత జీతం వస్తుందో, తమ ఆదాయం ఏంటో, తమ స్థితిగతులు ఏంటో? అంతవరకు బాగానే ఉన్నాడు. కానీ ఒక్కసారి భార్య ఏసీబీకి దొరికిపోయేటప్పటికి అవమానం భరించలేక ఆత్మహత్య చేసుకున్నాడు. అదేవిధంగా చూస్తున్నాం ఇవాళ పరిస్థితులు. ఆడవాళ్ళు ఎలా ఉన్నారంటే ఏ అవినీతి చేసినా పర్వాలేదు, ఏ అక్రమం చేసినా పర్వాలేదు, మంచి సంపాదన కావాలి, విలాసాలు కావాలి, వైభవం కావాలి, అందరికంటే గొప్పగా బతకాలి. కాదు, ఆస్తిపాస్తులు, సిరి సంపదలు, వైభవాలు శాశ్వతం కాదు. మీ కుటుంబంలో సుఖ సంతోషాలు ముఖ్యం. అవి ఎలా వస్తాయంటే మీరు సామరస్యంగా, సౌమ్యంగా, విచక్షణతో మంచి చెడులను ఆలోచించి మీరు ఈ క్షణం ఏం చేస్తున్నారని కాదు, మరుక్షణం దీని ప్రతిఫలం, పర్యవసానం ఎలా ఉంటుంది అని కనుక ఆలోచించగలిగితే మీ కుటుంబమే కాదు, మీ చుట్టూ ఉన్న సమాజం, ఈ వ్యవస్థ, దేశం అన్నీ కూడా బాగుంటాయి. అందుకే చెప్పేది, మహిళలు మీ మీద ఆధారపడి ఉంది. ఆడదే ఆధారం అన్నారు. అవును, ఖచ్చితంగా ఆధారం, పునాది మొత్తం స్త్రీయే. మీరు లేకపోతే ఈ ప్రపంచం లేదు. మీరు నిర్ణయించుకోండి. ఒక అడ్వర్టైజ్మెంట్ వస్తూ ఉంటుంది, స్త్రీకి పిల్లల్ని కనాలా లేదా అనే స్వేచ్ఛ స్త్రీకే ఉండాలని. అవును, ఉండాలి. కానీ అది ఎప్పుడు ఉండాలి? పెళ్ళి అయిన తర్వాత కాదు. పెళ్ళికి ముందే ఆ నిర్ణయం తీసుకుంటే పెళ్ళే చేసుకోకుండా ఉండొచ్చు. తీరా పెళ్లి చేసుకున్న తర్వాత ఏకపక్షంగా తనకు తానే ఈ శరీరం నాది, పిల్లల్ని కనాలో లేదో అనే నిర్ణయం నాది, నాకు ఆ స్వేచ్ఛ ఉంది అంటాం వితండవాదం. ఎందుకంటే ఈ సమాజం ముందుకు వెళ్ళాలి అంటే, రేపటి తరం రావాలి అంటే అది స్త్రీల మీద ఆధారపడి ఉంది. మరో ప్రపంచం సృష్టించే
ఆ శక్తి, ఆ యుక్తి మీ చేతుల్లోనే ఉంది. దాన్ని మీరు కాపాడుకోండి, నిలబెట్టుకోండి. మీ నుంచి ఎవ్వరూ ఏ అధికారాలు తీసుకోలేదు. వచ్చిన అధికారాలని దుర్వినియోగం చేయకండి. మహిళా సాధికారిత, స్వేచ్ఛ, సమానత్వాల కంటే అన్నిటికంటే మించిన మానవత్వాన్ని, కొంచెం మనసుతో ఆలోచించే తత్వాన్ని మీలో పెంపొందించుకోండి. అలా చేసుకున్న రోజున మీరు సాధించే విజయాలు ప్రపంచానికి గర్వకారణంగా ఉంటాయి. అలా కాకుండా అన్ని విలువల్ని పక్కన పెట్టేసి అన్నీ ఏ అడ్డదారిలో అయినా సరే ముందుకు వెళ్ళటమే లక్ష్యంగా పెట్టుకుంటే దానికోసం ఎవరినైనా పణంగా పెట్టడానికి, అది వ్యక్తులైనా కుటుంబమైనా దేన్నైనా సరే వదిలేయటానికి సిద్ధపడితే ఇక ఈ ప్రపంచాన్ని ఎవరో కాపాడలేరు. మీరు తీసుకునే ఏ నిర్ణయం అయినా మిమ్మల్ని నలుగురికి ఆదర్శంగా నిలబెట్టేటట్టు చూసుకోండి. అటువంటి మహిళలందరికీ, అలా ఆలోచించగలిగిన విచక్షణ ఉన్న మహిళలందరికీ మరోసారి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు. ఇటువంటి మరిన్ని టాక్స్ కోసం శ్రీఆర్ స్టూడియోస్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, నలుగురికి షేర్ చేయండి. మీ కామెంట్స్ మా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. థ్యాంక్ యూ.